everyone. Today we are going to learn more sentences. మనము ఈరోజు మరికొన్ని సెంటెన్సెస్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనము అలా జరిగిందని విన్నాను, తను ఇక్కడికి వెళ్ళిందని విన్నాను, తను చూసిందని విన్నాను, వాళ్ళు అక్కడికి వెళ్తారని విన్నాను, ఇలా అన్నమాట. అలా విన్నాను అని చెప్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సెంటెన్సెస్ మనం ఎలా స్టార్ట్ చేయాలంటే లెట్ us see. సో నీకు యాక్సిడెంట్ అయ్యిందని విన్నాను, నీకు యాక్సిడెంట్ అయ్యిందని విన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఐ హర్డ్ దట్ యు మెట్ విత్ అన్ యాక్సిడెంట్, ఐ హర్డ్ దట్ యు మెట్ విత్ అన్ యాక్సిడెంట్, అలా మాట్లాడాలి. సో నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నేను మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని విన్నాను, నేను మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని విన్నాను. ఆ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము. ఓకే చూడండి. ఐ హర్డ్ దట్ ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్, ఐ హర్డ్ దట్ ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్, నేను మీటింగ్ క్యాన్సిల్ అయిందని విన్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నేను నీకు జాబ్ వచ్చింది అని విన్నాను, నేను నీకు జాబ్ వచ్చింది అని విన్నాను. ఐ హర్డ్ దట్ యు గాట్ ఎ జాబ్, ఐ హర్డ్ దట్ యు గాట్ ఎ జాబ్. ఓకే నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. సో నేను మీరు ఇల్లు ఖాళీ చేస్తారు అని విన్నాను, నేను మీరు ఇల్లు ఖాళీ చేస్తారు అని విన్నాను. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఐ హర్డ్ దట్ యు వెకేటెడ్ ద హౌస్, యు వెకేటెడ్ ద హౌస్. ఓకే ఇలా మనము తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఈజీగా సెంటెన్సెస్ని ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు.